వెల్కమ్ టు ఏబిఎన్ ఇన్సైడర్. తూళ్ల దేవేందర్ గౌడ్ వెనుకబడిన కులాల నుంచి ఎదిగొచ్చిన నాయకుడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నంతకాలం ఆయన గ్రాఫ్ పైకే పాకింది. నవ తెలంగాణ ఆపైన ప్రజారాజ్య మజిలీలు దేవేందర్ గౌడ్ ప్రతిష్టను దెబ్బతీశాయి. తెలుగుదేశంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నెంబర్ 2 పొజిషన్ మాత్రం నిలబడలేదు. 25 ఏళ్ల పొలిటికల్ ప్రస్థానంలో అనేక మలుపులు చూసిన దేవేందర్ గౌడ్ ఇవాల్టి ఏబిఎన్. దేవేంద్ర గౌడ్ గారు, మీరు రాజకీయాలలో చాలా అట్టడుగు స్థాయి నుంచి, ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ వెనుకబడిన కులాలలో చాలా మధ్యతరగతిలో లేదా పేదరికంలో ఉన్నటువంటి కులాల నుంచి ఎదిగొచ్చినటువంటి నాయకుడు. ఇటీవలి కాలంలో మీ అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి నాయకుడు కానీ, లేదా మీ అంత అధికారాన్ని అనుభవించినటువంటి నాయకుడు కానీ బలహీన వర్గాల్లో లేరు. అటువంటి మీరు బలహీన వర్గాల కోసం ఏం చేశానని అనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం, బలహీన వర్గాలకు సంబంధించి ఇప్పటికి కూడా అట్టడుగు వర్గాలలో రాజకీయంగా అవకాశాలు లేక, అసలు దేశానికి స్వాతంత్రం అయితే వచ్చింది కానీ స్వాతంత్రానికి వచ్చిన తర్వాత ప్రజాస్వామిక వ్యవస్థను మనం ఎన్నుకున్నాక ఈ ప్రజాస్వామిక ప్రక్రియలో అట్టడుగు వర్గాల యొక్క భాగస్వామ్యము చాలా పరిమితమైన సంఖ్యగానే ఉంది ఇప్పటికి కూడా. అటువంటి పరిస్థితులలో నాకు అవకాశం దొరకడం అనేది చాలా గొప్ప విషయం. అది చాలామంది విమర్శిస్తున్నది ఏంటంటే, బలహీన వర్గాలు లేదా ఒక కులము, దళితులు ఇటువంటిదంతా కూడా రెండు రకాలుగా వాడుకుంటున్నారు. ఒకటి, కొంతమంది ఏమో ముసుగులాగా వాడుకుంటున్నారు, కొంతమంది ఏమో ఒక ఆయుధంలాగా వాడుకుంటున్నారు. మీ విషయంలో బలహీన వర్గాలను మార్చలేకపోయినారు కానీ దేవేందర్ గౌడ్ గారు మాత్రం సంపన్నులయ్యారు. దేవేందర్ గౌడ్ గారు మాత్రం చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. ఆయన ఒక్కడు ముందుకెళ్ళాడు, మిగతా వాళ్ళందరూ అట్లాగే వెనుకబడి ఉన్నారు అనేటువంటి విమర్శ ఒకటి చాలా సీరియస్గా చాలా సందర్భాల్లో వస్తుంది. దానికి మీరు ఇచ్చే వివరణ అంటే, ఇప్పుడు ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఇక్కడ ఒకటి, మనకున్న పరిధి ఏంటి, మీరు నిర్వహిస్తున్నటువంటి ఒక పాత్రలో నీ ఉన్న పరిధి ఒకటి. రెండవది, ఇక్కడ స్వతహాగా ఒక వ్యక్తిగా అదేవిధంగా ఈ వ్యవస్థలో నెగ్గుకొని బయటికి రావడం, బయటికి ప్రపంచానికి కనిపించే స్థాయికే మనం ఎదగడమే ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఇది నా పరిధిలో మాత్రమో ఏ ఇష్యూస్ వచ్చినా నేను నిజాయితీగా నేను అందరికీ న్యాయం చేసే ప్రయత్నమే నేను చేశాను తప్ప ఎక్కడ కూడా నేను వదిలిపెట్టలేదు, అవకాశాన్ని ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. ఉన్న పరిధిలో నా యొక్క పాత్రను నేను పోషించుకుంటూ వచ్చాను. దేవేంద్ర గౌడ్ గారు, మీ జిల్లా పేరు రంగారెడ్డి. చెన్నారెడ్డి గారి నుంచి ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి చాలామందితో మీరు పనిచేశారు, చాలామందిని చూశారు. చాలామంది పూర్తిగా ఒక కుల స్వభావం ఉన్నటువంటి జిల్లాగా రంగారెడ్డి జిల్లాకి పేరుంది. అటువంటి జిల్లాలో ఒక మామూలు గౌడ కులంలో నుంచి వచ్చినటువంటి, ఒక గీత కార్మిక వృత్తి నుంచి వచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు ఇవాళ రాష్ట్రంలో, అదేవిధంగా తెలంగాణలో ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా, నాకు తెలిసి తెలంగాణ ప్రాంతం నుంచి మీ అంత అధికారాన్ని అనుభవించినటువంటి బీసీ నాయకుడు ఎవరు లేరు. ఇంత స్థాయికి రావడం వెనుక నిజంగానే ఘర్షణ ఉందా, పోరాటం ఉందా, లేకపోతే రాజీ పడడం, లేకపోతే సర్దుకుపోవడం ఉందా? అంటే రెండు ఉన్నాయి. వ్యవస్థ అనేది బలహీన వర్గాల నుంచి సంబంధించిన వ్యక్తిని ఖచ్చితంగా, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాదే తీసుకోండి, అంతో ఇంతో కొద్దిగా ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక ఆర్థికంగా నిలదొక్కుని కాస్త మా కాళ్ళ మీద మనం నిలబడేటువంటి కుటుంబం. ఈరోజు కాదు, గత 60-70 సంవత్సరాలుగా స్వాతంత్రం రాకముందు నుంచి కూడా చూస్తే ఒక మోస్తారు కుటుంబం మాది. హైదరాబాద్ పక్కనే ఉన్నాం కనుక. అయితే అక్కడి నుంచి మా నాన్నగారు మా నాన్న కొంతవరకు సర్పంచ్ ఉండే, మా మామయ్య సర్పంచ్. ఆ తర్వాత కొద్దిగంతే మా మామయ్య ఉన్న ఆస్తులు అమ్ముకొని అది చేసి ఇది చేసి స్ట్రగుల్ చేసి ఉన్న ముఖ్యమంత్రులు అందరితో కూడా బాగుండి కొద్దిగా ఒక సమితి వైస్ ప్రెసిడెంట్ వరకే రాగలిగాడు. అంతకు మించి రాగలేకపోయినారు వాళ్ళు ఎవరు కూడా. దానికి కారణాలు అనేకమైనటువంటి ఒక సోషల్ కండిషన్స్ ఇవన్నీ కూడా అక్కడున్న ప్రాంతంలో ఉన్నాయి. అయితే నాకు అవకాశం ఎప్పుడైతే దొరికిందో, ముఖ్యంగా ఆ పరిస్థితులలో నాకున్న క్వాలిటీస్తో రాలా. ఆ రోజులలో ఇది బీసీ రిజర్వేషన్ అయింది జిల్లా పరిషత్ కనుక, ఆ రోజు బీసీ రిజర్వేషన్ మూలంగా ఒక బీసీ కావాలి అని కోరుకొని ఆ విధంగా అవకాశం దొరికింది. అది ముఖ్యంగా మా మామగారికి ఇవ్వాల్సింది. కాకపోతే ఎన్టీ రామారావు గారు ఆ రోజులలో చదువుకున్న పిల్లలు కావాలి, అట్టడుగు వర్గాల నుంచి చదువుకున్న వాళ్ళు కావాలి, సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు కావాలని కోరుకున్నాడు ఆ మహానుభావుడు. అది అందుకే ఆయనలో ఉన్నటువంటి పెద్ద మార్పు, అది మామూలు మార్పు కాదు. లేకపోతే ఇంతకుముందు మేము చూసాం, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలలో మైనార్టీలలో ఎవరో వరకు ఒక ఫిలప్ చేయాలి కనుక ఏదో రకంగా చదువుకొని వాళ్ళను, తన మాట వినే వాళ్ళను, ఎప్పుడు ఏది చెప్తే కూర్చోమంటే కూర్చొని, లేవమంటే అలాంటి వ్యక్తులను పికప్ చేయడం, వాళ్ళకు కూడా ఏదో మంత్రి మేము కూడా ఇచ్చాం అనిపించుకోవడానికే తప్ప
ఆ, నిజాయితీగా నిజంగా ఇక్కడ నుంచి మంచి లీడర్షిప్ను డెవలప్ చేయాలని కోరుకున్న మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా మమ్మల్ని పికప్ చేశారు. ఆ విధంగా జిల్లా పరిషత్ చైర్మన్. అయితే ఇక్కడ నేపథ్యం ఏంటి? ఇక్కడ నేను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వ్యక్తిని కనుకనే నాకు ఆ అవకాశం దొరికింది. అక్కడ ఆ విధంగా పికప్ చేయబడ్డాను. ఇంత బీసీల కోసం చేసినటువంటి నాయకుడిగా ఉన్న మీకు బీసీ నాయకుడు అనేటువంటి ముద్ర కానీ గుర్తింపు కానీ రాకుండా పోయింది. ముఖ్యంగా బీసీ సంఘాలలో కానీ లేదా బీసీలలో కానివ్వండి. ఇవాళ మీ జిల్లాకి చెందినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ మిమ్మల్ని వ్యతిరేకిస్తాడు, లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ మిమ్మల్ని వ్యతిరేకిస్తాడు, లేదా మీకు ఒక బీసీ స్ట్రాంగ్ బీసీ అనుచరులు అంటూ లేకుండా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది బీసీలో ఉన్న నైక్యత లేకపోతే మీ నైజంలో ఉన్న సమస్య? అంటే కొద్దిగా నా నైజంలో కూడా కొద్దిగా సమస్య ఉన్నట్టుంది ఈ విషయంలో. నేను ఒకసారి నేనే నిమరేసుకుంటే, ఒకటేంటంటే నేను ఎప్పుడు కూడా ఓవరాల్ జనరల్ పాలసీస్లో వెళ్ళిపోతూ వస్తున్నాను కూడా. జనరల్గా ఓవరాల్గా మనం వెళ్ళిపోవాలి తప్ప మనం అంటూ ఒక గ్రూప్ పెట్టుకోవాలా, నాకంటూ మనుషులు ఉండాలా, లేకపోతే నాకంటూ ఓన్లీ ఒక పర్టికులర్ కమ్యూనిటీస్ నాతో ఉండాలి అనే ఆలోచన నేను ఎందుకో చేయలేదు. అది అవసరం కూడా ఉంటుందని కూడా నేను అనుకోలేదు. ఓవరాల్ సమాజంలో అందరితో పాటుగా ఒక పద్ధతి ప్రకారంగా మనం తీసుకెళ్లాలనే అభిప్రాయంతో నేను ఇన్ని రోజులు నడిపించుకుంటూ వచ్చాను. అయితే సరే, ఇక వ్యక్తులు అంటారా, వ్యక్తుల గురించి పెద్దగా నేను కామెంట్ చేయదలుచుకోలేదు. వ్యక్తుల గురించి రాజకీయ వ్యవస్థ లోపల సహజంగానే కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి, అవకాశాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి, పోటీతత్వం ఉంటుంది. ఆ అంటే సందర్భాలలో పోటీతత్వం ఇలాంటిది అనేది కులాల మధ్యలో పోటీతత్వం వల్ల వచ్చిందా లేదా వ్యక్తుల మధ్యలో? ఉదాహరణకి మీరు జ్ఞానేశ్వర్ గారిని తీసుకుంటే ఆయన ఒకవైపు ఏమో 96 కులాల ఐక్యవేదిక అనేటువంటి అందరిని ఐక్యం చేయాలని అనుకుంటున్నారు. దేవేందర్ గౌడ్ గారు కేవలం గౌడ సంఘాలకే పరిమితం అవుతున్నారు అనేటువంటి విమర్శ ఉంది. అంటే ఈ బీసీలలో ఐక్యత రాకపోవడానికి కారణం ఏమిటి? అంటే ఒకటి ఉందండి ఇక్కడ, ఇది వ్యక్తులకు సంబంధించింది తప్ప కులాలకు సంబంధించింది మాత్రం కాదు. మీరు ఇందాక చెప్పారు ఎన్టీ రామారావు మహానుభావుడు, ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నన్ను ఈ స్థితికి తీసుకురావడానికి, మీరు ఈ స్థితికి రావడానికి ఎన్టీ రామారావు కారణం అని మీరు నమ్ముతున్నారు? నేను 100% దాంట్లో అటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపినప్పుడు మీకు ఆయన మహానుభావుడు అనేటువంటి విషయం గుర్తుకులేదు? రాజకీయాలు మన వ్యక్తుల కోసం కాదు మనం చేసేది. సెంటిమెంట్స్ అనేది ప్రతిదానికి సెంటిమెంట్స్ ముంగట పెట్టుకొని కాదు, మనం ఒక వ్యవస్థ కోసం మనం పాటుపడుతున్నాం. ఇక్కడ ఆ రోజున్న పరిస్థితులలో పార్టీని కాపాడుకోవాలి. అదేవిధంగా ఆ రోజున్న పరిస్థితులలో ఒక తెలుగుదేశం అనే మహావృక్షం కింద ఒక పెద్ద మార్పుకు అది పునాది వేసింది. అలాంటి తెలుగుదేశం నిరంతరం కొనసాగే పద్ధతులలో దాని కింద అనేక మంది సెక్షన్స్ ఈరోజు ముందుకు వస్తూ ఉన్న క్రమంలో కొన్ని పరిణామాలు జరిగాయి పార్టీ లోపల. ఆ క్రమం లోపల మనము ఒక వ్యవస్థను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నము, అప్పుడు జరిగినటువంటి స్ట్రగుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఇనిషియేటివ్స్కు మేము నిజాయితీగా ఆయన వెంబడున్నాం. దానికి నిజాయితీగానే అతను వెంబడున్నాం. ఆ విధంగా ఇనిషియేటివ్ తీసుకున్నాం. అంటే ఒక వ్యక్తిని మానసిక క్షోభకు గురి చేసేటువంటి విధంగా, ఆ వ్యక్తి పతనానికి దారితీసేటువంటి చర్య చేపట్టే విధంగా మీరు నిజాయితీగానే ఈ తిరుగుబాటు చేశారనుకుంటున్నారు? ఆ రోజున్న పరిస్థితుల్లో తప్పదు. పార్టీని కాపాడుకోవాలన్నా, లేకపోతే అవతలనేమో పవర్ఫుల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. రాక 40 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తెలుగుదేశం. దాన్ని కాపాడుకొని దాన్ని నిలబెట్టుకుంటే మనకు బాగుంటుందే తప్ప ఇదేమైనా దెబ్బతింటే మళ్ళీ ఇంకొక వ్యవస్థ క్రియేట్ కావడం అనేది అప్పట్లో అంత సాధ్యమయ్యే పని కూడా కనిపించలేదు. కనుక తప్పనిసరి పరిస్థితుల్లోనే మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. బాబు గారు ఎన్నడూ కూడా ఈయనను దించాలని కుట్రపూరితంగా అతను తయారు చేసినాడు అనేటువంటి యొక్క మాట ఎవరైతే అప్పుడప్పుడు వాడుతున్నారో అది చాలా పొరపాటు. వ్యక్తిగతంగా మీరు కేవలము చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం సరి అయింది అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళారా, లేకపోతే మీకు జిల్లాలో ఇంద్రారెడ్డి గారితో పోరు ఉంది కాబట్టి, ఇంద్రారెడ్డి గారు ఎన్టీ రామారావు వైపు ఉన్నారు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళాలనేటువంటి మీ రాజకీయ ఎత్తుగడ ఏమైనా ఉంది అక్కడ? అందులో ఖచ్చితంగా నిజాయితీగా నేను చెప్తున్నాను, ఒక వ్యవస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వీరితో వెళ్ళాం. వీరితో ఉన్న సమర్థత ఉంది, కాపాడుకోగలిగే శక్తి ఉంది, వీళ్ళ నాయకత్వం చేయగలుగుతారు, బ్రహ్మాండంగా ముందుకు పోగలుగుతాడు, కొన్ని మార్పులకు కూడా తను కూడా ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకోగలుగుతాడనే నమ్మకంతో అట్లా పోయాం. మీరు ఇప్పటికీ నమ్ముతున్నారా ఆయనకి సమర్థత ఉంది, ఆయనకి రాజకీయ చిత్రత ఉంది, ఆయన చాలా సమర్థుడని నమ్ముతున్నారా చంద్రబాబు నాయుడు గారు? మీరు చూశారు కదా, చాలా టైం టెస్టెడ్ కేసెస్లలో అతను సక్సెస్ఫుల్గా చేసుకోగలిగారు. ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉన్నటువంటి స్నేహంలో కానివ్వండి, సన్నిహితత్వంలో కానివ్వండి, లేదా రాజకీయపరమైనటువంటి అవగాహనలో కానివ్వండి పొరపొచ్చాలు ఏమైనా వచ్చినాయా, లేకపోతే అంతే సమర్థవంతంగా ఆయన మిమ్మల్ని కూడా అర్థం చేసుకున్నాడా? ఆయన మ్యాక్సిమం నన్ను బాగా ఎంకరేజ్ చేశాడండి. న్యాయంగా కూడా బహుశా ఈ 15-20 సంవత్సరాల కాలంలో కూడా
నా అంత సన్నిహితంగా బహుశా ఆయనతో మెలిగిన వ్యక్తులు చాలా తక్కువ ఉండవచ్చు, మిగతా వాళ్ళు కూడా, కానీ చాలా తక్కువగా. ఆ విధంగా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. చాలా విషయాలలో కూడా విభేదించినా చాలా గట్టిగా కూడా చెప్పిన సందర్భాలు కూడా ఆ విధంగా ఉన్నా ఆయన ఎప్పుడు కూడా టాలరేట్ చేశాడు నన్ను. 20 సంవత్సరాల క్రితమే పొలిట్ బ్యూరోలో ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఇవాళ మామూలు కార్యకర్తగా లేదా మామూలు ఒక పనిచేసేటువంటి కార్యకర్తగా ఉండడం పట్ల మీకు ఎటువంటి బాధ లేదా ఎటువంటి, నా పార్టీలో నేను ఇట్లా ఒక పూలమ్మిన చోటనే కట్టెలమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేటువంటి పరిస్థితులు రావడం లేదా? అటువంటి ఆలోచనలు మీరు లేదా? అది నాకైతే అనిపించాల, ఎందుకంటే నేను మానసికంగా సిద్ధపడే వచ్చినాం. అదేవిధంగా వారిది తప్పు కాదు, వారు కూడా డిస్కషన్లో అన్నప్పుడే చెప్పారు, పర్మనెంట్ కమిటీసు కొంతకాలం నాకు కూడా కొంత అవసరం, కొంతకాలం నేను కూడా ఇదే పద్ధతిలో ఉంటాను అని చెప్పి నేను వాలంటరీగా నేను కూడా చెప్పాను ఆయనతో. ఆ విషయం కూడా ఆయన పబ్లిక్గా కూడా చెప్పాను, దేవేందర్ ఈ విధంగా చెప్పాడని చెప్పి. ఆ విధంగా దాంట్లో పెద్ద మిస్అండర్స్టాండింగ్ లేదు. అండ్ ఒక సామాన్య కార్యకర్తగా కొంతకాలం నేను పనిచేయాలని అనుకుంటున్నానని చెప్పి కూడా నేను ఈవెన్ వారితో మాట్లాడక ముందు, నేను ప్రకటన చేసే ముందు, పార్టీలో జాయిన్ అవుతున్నానని ప్రకటన చేసే ముందు నాతో పాటు వచ్చే వాళ్ళకు కూడా అదే విషయం చెప్పాను నేను. మనం ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేయాల్సి వస్తుంది, అక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఆ విషయాన్ని కూడా మొదట్లోనే చెప్పాను. అంటే మీరు ఒక రకంగా రాజీ పడి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. కొంతవరకు మనం చూస్తే ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకొని, మనకున్న పరిమితులను కూడా అర్థం చేసుకొని, బయట జరుగుతున్నటువంటి ఒక వాతావరణాన్ని చూసి, మనము ఒక రాజకీయ నాయకుడు నా కోసం నేను రాజకీయాలు చేయదలుచుకుంటే నేను ఇంకో రకంగా ఉండేవాడిని. వాస్తవంగా నేను ఇంతవరకు ఎవరితో చెప్పలేదు, కానీ నాకు ఈవెన్ నేను తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయిన తర్వాత, మేము నవ తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఢిల్లీలో మేము అందరినీ కలవడానికి, నాయకులను కలవడానికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా అద్వానీ గారిని కలిసాం, సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ అందరినీ అడిగినట్టు ఆమెను అడిగాం. మాకు వస్తుందని అనుకోలేదు, కానీ వచ్చింది. మరి ఆ రోజు నేను అహ్మద్ పటేల్ గారితో నైట్లో ఆయన ఒక్కడే నన్ను పిలిపించుకొని మాట్లాడి ఈ విధంగా మీరు తెలంగాణ ఇదంతా ఉండనియండి, కానీ మీరు ఒక మంచి నాయకుడిగా ఉన్నారు అనే పద్ధతిలో, మీరు రాకూడదు పార్టీలో అనే పద్ధతిలో ఆయన చెప్పాడు. మీరు కాంగ్రెస్ వైపు రండి అని, కానీ అప్పుడు అహ్మద్ పటేల్ మిమ్మల్ని అడిగినట్టుగా తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా సరే మీరు మా పార్టీలో చేరమని అడగలేదా? అడిగారు చాలా గట్టి. ఎందుకు చేరలేకపోయారు? నేను అంటే ఏ స్థాయి వాళ్ళు అడిగారు? ఈ ముఖ్యమంత్రి స్థాయిలోనే కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో చేరమని అంటే ఆహ్వానించారు. కొంతమందిని పంపించే ప్రయత్నం చేశారు. నేను కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఎవరు? కొంతమంది ఇక మిత్రులు, చాలా ముఖ్యమైన వాళ్ళు, మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా వచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయినా నేను దానికి అంగీకరించలేదు, ఎందుకంటే నాకు సిద్ధాంతపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కానీ నాకు కావాల్సింది తెలంగాణ కోసం వచ్చాను. దేవేంద్ర గౌడ్ గారు, మీరు తెలంగాణకు సిద్ధాంతానికి ముడిపెడతా ఉన్నారు, కానీ ఒక రకంగా చూస్తే సైద్ధాంతికంగా తెలుగుదేశం పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీనే కొంత మెరుగైనటువంటి పార్టీ అనేటువంటి అభిప్రాయం రాజకీయ పక్షాల్లో ఉంది, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినంత వరకు. అటువంటిప్పుడు మీరు ఎందుకని ఆఫర్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు? అంటే ఒక్క కోణంలో మనం చూడకూడదు. నా ఉద్దేశంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో న్యాయము అన్ని వర్గాలకు జరుగుతుందని చెప్పి నేను అనుకోవడం లేదు. మీరు దాదాపుగా మీ విద్యార్థి దశ నుంచి కూడా మీరు రాజకీయాల్లో ఉన్నారు, అంటే మీరు విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నారు హైదరాబాద్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా భవిష్యత్తు అనుకోవడం, మీరు బ్రహ్మానంద రెడ్డి గారి టైం నుంచి ఇవాళ వరకు ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులను మీరు చూశారు, కనీసం గమనించారు, పరిశీలించారు. ఈ అందరిట్లలో బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? ఎన్టీఆర్ అండి. ఇంకా రెండవది నేను చూశాను కదా, ఒక్క నిమిషంలో ఆయన ఎన్టీ రామారావు గారు నిర్ణయం తీసుకోవడంలో ఏదైనా ఒక మంచి, ఇది పేదవాళ్లకు లాభమవుతుంది, ఇది సమాజానికి లాభమవుతుంది, వెనక ముందు ఆలోచన చేయకుండా చేసేయండి బ్రదర్. చంద్రబాబు నాయుడు గారి తరహా ఎట్లా ఉంటుంది? బాబు గారు ఇనిషియేటివ్స్ ఎట్లా ఉంటాయంటే దానికి లోతుగా ఆలోచన చేసుకొని ఆయన ఇనిషియేటివ్ తీసుకోవడం మొదలు పెడతారు. ఏదైనా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం మొదలు పెడితే దాన్ని అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టకుండా దాని రాత్రి పగళ్ళు ఎంబడిపడి కష్టపడి, నిజంగా కష్టపడడం అంటూ నేర్చుకోదగ్గటువంటి ఒక వ్యక్తులు వీళ్ళు. అటు ఎన్టీ రామారావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త కల్చర్ తీసుకొచ్చారా, ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కష్టపడేటువంటి ఒక కల్చర్ను వాళ్ళు తీసుకొచ్చినారు. మీరు తూళ్ళ దేవేందర్ గౌడ్గా చంద్రబాబు నాయుడు గారికి ఆయన సామర్థ్యం విషయంలో కానివ్వండి, ఆయనకున్నటువంటి నిజాయితీ విషయంలో కానివ్వండి ఎన్ని మార్కులు వేయగలరు? నేను 100కి 100 పాళ్ళు ఇప్పుడు మనం చెప్పగలిగితే సామర్థ్య విషయంలో ఎటువంటి, దీంట్లో రెండో